హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విద్వేషం, విభజన పునాదులపై పురుడు పూసుకున్న పాకిస్తాన్ ఇన్నేళ్లుగా చేసిన పాపాలు ఇప్పుడు పండుతున్నాయి. పొరుగు దేశం వినాశనమే తమ ఏకైక విదేశీ విధానంగా పనిచేస్తూ భారతదేశంపై అనేక రూపాల్లో కుట్రలు చేస్తూ విచ్ఛిన్న ఆ దేశం ఇప్పుడు కర్మఫలం అనుభవిస్తోంది. మనం ఒకరికి మంచి చేస్తే మనకు కూడా మంచి ఎదురవుతుందని, చేటు చేస్తే చెడే ఎదురవుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇన్నేళ్లుగా భారతదేశంపై పాకిస్తాన్ చేసిన కుట్రలకు తగిన మూల్యం ఇప్పుడు మరో రూపంలో చెల్లించుకుంటోంది. పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పొరుగునే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ తరచుగా సరిహద్దుల్లో అలజడి సృష్టిస్తూ తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలిస్తున్న తాలిబన్లు పాకిస్తాన్లో కూడా తమ రాజ్యాన్ని విస్తరించాలని చూస్తున్నారు. పాకిస్తాన్ను తాలిబాన్ రాజ్యంగా మార్చే లక్ష్యంతో ఏర్పాటైన టీటీపీ సంస్థకు అన్ని రకాలుగా సహకరిస్తూ పాకిస్తాన్కు ముప్పుతిప్పలు పెడుతోంది. భారతదేశంతో కాశ్మీర్ విషయంలో సరిహద్దు వివాదాన్ని మొదలుపెట్టిన పాకిస్తాన్ ఇప్పటికే కాశ్మీర్లోని చాలా భాగాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్గా భారతదేశం వ్యవహరిస్తూ ఏనాటికైనా ఆక్రమిత ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతోంది. ప్రస్తుతానికి కాశ్మీర్లో ఉన్న తాత్కాలిక సరిహద్దును లైన్ ఆఫ్ కంట్రోల్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ తాత్కాలిక సరిహద్దుకు అవతలి వైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇటువైపున భారతదేశంలోని అంతర్భాగమైన కాశ్మీర్ ఉన్నాయి. ఇదిలా ఉంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరికొత్త సరిహద్దు వివాదం నెలకొంది. పాకిస్తాన్ అవిభాజ్య భారతదేశంలో అంతర్భాగంగా ఉన్న సమయంలోనే బ్రిటిష్ పాలనలో 1893లో ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దును నిర్ణయించారు. ఆ సరిహద్దును డ్యూరాండ్ లైన్గా వ్యవహరిస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య పాలన ఉన్న సమయంలో ఎప్పుడూ ఈ సరిహద్దుపై పెద్దగా వివాదం లేదు. అయితే 2021లో ఆఫ్ఘనిస్తాన్ను తాలిబన్లు తిరిగి హస్తగతం చేసుకున్న తర్వాత డ్యూరాండ్ లైన్ను తాము ఒప్పుకోబోమంటూ ప్రకటించారు. కేవలం ప్రకటనతోని సరిపెట్టకుండా డ్యూరాండ్ లైన్ వెంట కొత్త సైనిక పోస్టులను నిర్మించారు. ఎల్ఓసి వెంట పాకిస్తాన్ సైనిక పోస్టులు ఏర్పాటు చేసి తరచుగా కాల్పులతో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న తరహాలోనే డ్యూరాండ్ లైన్ వెంట తాలిబాన్ సైనిక బలగాలు తరచుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. పాకిస్తాన్ బలగాలకు ఆస్తి ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా తాలిబాన్లు పాకిస్తాన్ మధ్య ఘర్షణలు తీవ్రమయ్యాయి. తాజాగా జరిగిన సరిహద్దు కాల్పుల్లో సుమారు 8 మంది తాలిబాన్లు మరణించారు. మరో 16 మంది గాయపడ్డారు. ఈ కాల్పుల్లో ఆఫ్ఘన్ తాలిబాన్కు చెందిన 2 ప్రముఖ కమాండర్లు ఖలీల్ మరియు జాన్ మహమ్మద్ మరణించారని పాకిస్తాన్ చెబుతోంది. డ్యూరాండ్ లైన్లో ఇటీవల జరిగిన హింసలో పాకిస్తాన్ ఆర్మీ కమాండర్ మహమ్మద్ అలీ మరణించగా మరో 3 సైనికులు గాయపడ్డారు.